హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. నేను సాటర్డే ఎపిసోడ్లో అందరికీ గట్టిగా రోస్టింగ్ అయితే చేశారు. కానీ ఒక తనూజాకి చేయలేదు, ఈ రోజు సండే ఎపిసోడ్లో నీకుంది అని నాగార్జున గారు చెప్పారు. సో ఈ రోజు ఈ ప్రోమో కోసం అయితే చాలా మంది వెయిట్ చేశారు. ఈవెన్ తనూజా ఫ్యాన్స్ కూడా వెయిట్ చేశారు అనమాట, ఏమవుద్ది నాగార్జున సార్ ఏమంటారు అని. అయితే వచ్చి రాగానే నాగార్జున సార్ ఏమన్నారు అంటే, నువ్వు ఫుడ్ మానిటర్ అయిన నుంచి 7 days లో ఈవెన్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, కాఫీ ప్రతి టైంలో మొత్తం 35 times గొడవలు జరిగింది అని చెప్పారనమాట. దీనికి నువ్వు కారణమా, హౌస్ మేట్స్ కారణమా అని తనూజాకి అడిగితే తనూజా ఏమంటదంటే, అందరూ కారణం సార్ అంటది. ఇది అందరూ కారణమే, నేను కాదన్ను, కానీ నీ ఒక్క ఫుడ్ మానిటర్ విషయంలోనే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఫుడ్ మానిటర్ గా ఉన్నప్పుడు ఇన్ని గొడవలు జరగలేదు. దానికి వాళ్ళకి నీకు మెయిన్ రీజన్ డిఫరెన్స్ ఏంటి అంటే, నువ్వు స్ట్రిక్ట్నెస్. అంటే తనూజ తప్పేమి కాదు, తనూజకి తనకిచ్చిన డ్యూటీని పర్ఫెక్ట్ గా చేయాలనే ఒక విషయంలో తను ఏం చేస్తుందంటే టఫ్ గా ఉంటుందన్నమాట. టఫ్ గా ఉండడం అంటే ఒకరికి పార్షియాలిటీ లేకుండా అందరికీ ఈక్వల్ గా ఉండాలి, తన ఆధ్వర్యంలోనే అన్నీ జరగాలి. ఎవరైనా బ్యాక్ నుండి ఎక్కువ ఫుడ్ వేసుకున్నా కానీ, ఎవరికైనా తక్కువ చాలకపోయినా కానీ తనకి కంప్లైంట్ చేస్తున్న ఒక భయంతో తను ఏం చేస్తుందంటే స్ట్రిక్ట్ గా రూల్స్ పెడుతుంది. ఆ స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టడం తప్ప అంటే తప్పు కాదు, కానీ ఆ బిహేవియర్ వల్ల ఏమవుతుందంటే ఈ ఫుడ్ విషయాన్ని ప్రతి ఒక్కరూ చాలా కొంచెం పర్సనల్ గా తీసుకుంటారు, ఈగోలకు పోతారు అనమాట. ఎందుకంటే కెమెరాస్ ముందు ఉన్నాయి కాబట్టి ఆ ఫుడ్ కోసం గొడవ, ఈ ఫుడ్ కోసం నేను ఇన్ని మాటలు పడాలా, గట్టిగా అడగలేరు, అటు నుండి ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం అవుద్ది. సో ఇలా ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు తన కెప్టెన్సీలోనే ఆ స్ట్రిక్ట్నెస్ ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కన్నా ఎక్కువ కావాలన్నప్పుడు కానీ, ఇంకా పప్పు ఇంకో గరిటె కావాలన్నప్పుడు కానీ, కాఫీ ఇంకోసారి కావాలన్నప్పుడు కానీ అడగలేకపోతున్నారు. అడగలేకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి వేయించుకోవడం, వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేయించడం, ఇవన్నీ ఏమవుతున్నాయంటే తనూజకి ట్రిగ్గర్ చేస్తున్నాయి. ట్రిగ్గర్ చేయడం వల్ల తనూజ ఏమైనా మెచ్యూర్డ్గా ఆలోచించి కంట్రోల్ చేస్తుందా సిచ్యువేషన్ అంటే కంట్రోల్ చేయట్లేదు. తను ఇంకా పెద్ద చేస్తుంది అనమాట. పక్క వాళ్ళ మీద అరి చేయడం, పక్క వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం, తింటున్నప్పుడే వెళ్ళి అలాగా గుచ్చుతుండడం, ఇలాంటివి ఏం చేస్తున్నాయి అంటే తన బిహేవియర్ వల్ల అవతల వాళ్ళకి కొంచెం ట్రిగ్గర్ అయ్యి అవి గొడవలుగా మారుతున్నాయి. అదే సంజన విషయంలో జరిగింది, అదే మాధురి గారి విషయంలో జరిగింది, అదే రీతు విషయంలో జరిగింది. ఇవన్నీ తీసుకొచ్చి నాగార్జున సార్ అయితే అడిగారు. ఆ చెప్పే విధానం అలా ఉండాలి, కానీ అక్కడ తనుజ తప్పు అంటే వాంటెడ్ గా తప్పు కాదు, కానీ అక్కడ ఎక్కడ ఏ పొజిషన్ లో ఎలా ఉండాలో అలా ఉంటే తప్పు కాదనమాట. అలాంటి సిచ్యువేషన్ అంత స్ట్రిక్ట్ గా ఉంటే పనికిరాదు. ఎందుకంటే ఫుడ్ విషయం సెన్సిటివ్ టాపిక్స్ కొంచెం లిబరేటరీగా చూపించాలి, అంత స్ట్రిక్ట్నెస్ చూపించకూడదు. అక్కడ ఇమాన్యుల్కి అడుగుతారు, నీకు ఫుడ్ మానిటర్ నీకు ఇచ్చారా, నువ్వు తీసుకున్నావా అంటే నాకు ఇష్టం లేదు సార్, ఇమాన్యులే ఇచ్చాడు అనగానే నాకు ఏం అర్థమైందంటే ఇమాన్యుల్ మంచి గేమర్. లాస్ట్ టైం తనూజ ఫుడ్ మానిటర్ గా ఉన్నప్పుడు చాలా ఇష్యూస్ అయితే జరిగాయి, ఆ పోపులు కూడా ఇవన్నీ జరిగాయి కదా, అవన్నీ మైండ్ లో పెట్టుకొని తనూజని ఎలా అయినా బ్యాడ్ చేయాలి, లేకపోతే తనూజకి మళ్ళీ ఫుడ్ మానిటర్ ఇస్తే ఎలా చేస్తుంది, గొడవలు ఏమైనా క్రియేట్ చేయొచ్చా అనే ఒక ఒపీనియన్ తో ఇమాన్యుల్ ఏమైనా ఈ టార్గెటింగ్ గా ఇచ్చాడేమో నాకు అనిపించింది. సో ఇమాన్యుల్ ఒక పెద్ద ప్లాన్ వేసి తనూజాని ఆ ఫుడ్ మానిటర్ గా పెడితే ఏమైనా గొడవలు జరిగి నెగిటివ్ అవుద్ది ఈ ఫుడ్ విషయంలో అని ఒక విధంగా కూడా ఇచ్చుండొచ్చు, నాకు అది అనిపించింది. సో నాకు సార్ ఎటువంటి సజెషన్స్ ఇస్తారంటే తనూజకి ఇవి మంచి సజెషన్స్, ఇవి మార్చుకుంటే తనూజకి చాలా ప్లస్ అవుద్ది అనమాట. నాకు ఎందుకో ఇది రోస్టింగ్ లా కాకుండా కొంచెం సజెషన్స్ ఇచ్చినట్టు అనిపించింది. ఎపిసోడ్ కూడా న్యూట్రల్ గా ఉంటది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఫైర్ అయితే నాగార్జున సార్ చూపించరు, ఎందుకంటే అంత తప్పు ఏమీ లేదు. ఆ తప్పు ఏదైనా ఉందంటే తన స్ట్రిక్ట్నెస్ తనకు తప్పు, దానికి మనం ఏమో చేయలేము అనమాట. సో నాగార్జున సార్ ఇచ్చిన రోల్ ఏంటి అంటే, ఒక రోల్ మీకు ఇచ్చినప్పుడు నువ్వు పేషెన్సీగా ఉండాలి. ఎస్, పేషెన్స్ అనేది చూపించాలి. అవతల వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా నువ్వు దాన్ని సర్దిద్దినట్టే ఉండాలి, కానీ దాన్ని నువ్వు పెద్ద చేసినట్టు ఉండకూడదు. ఎలా ఉంటదంటే మండుతున్న మంటలో కొంచెం కిరోసిన్ పోసినట్టు ఉంటుంది తనూజ గారి మాటలు. సో దానివల్ల పేషెన్సీ ఉండాలి, మాట్లాడే విధానం రావాలి. ఎందుకంటే ఆ మాటలతోనే ఇంకా ఫైర్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఫుడ్ విషయంలో అలాంటి గొడవలు పడకూడదని ఆ విధంగా చెప్పారన్నమాట. సెల్ఫ్ అసెస్మెంట్, ఫీడ్బ్యాక్ అంటే నువ్వు చేస్తున్న తప్ప అని వేరే వాళ్ళ నుండి తీసుకోవాలి. అంటే నేను తప్పు చేస్తున్నా, రైట్ చేస్తున్నా వేరే వాళ్ళకి అడిగి, ఓకే ఇది రాంగ్ వేలో వెళ్తుందంటే దాన్ని మార్చుకుంటే తప్పేం లేదు కదా. దానివల్ల సెల్ఫ్ అసెస్మెంట్, మనలో మనమే కరెక్ట్ చేసుకోవాలంట. ఓకే నేను ఇలా ఫైర్ అవుతున్నాను, ఇది మంచిది కాదు, ఇది చేంజ్ చేసుకోవాలని సెల్ఫ్ అసెస్మెంట్, ఇవన్నీ ఉంటేనే అలాంటి రోల్కి సూటబుల్. ఈ విషయంలో కదా, అది ఎక్కడికి వెళ్ళినా పనికి వస్తుంది, అని మనకు కూడా పనికి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కరెక్ట్ చేసి తనూజకి ఒక విధమైన మంచి బూస్ట్ అయితే ఇచ్చారు. ఇది ఏమి నెగిటివ్ ఎపిసోడ్ ఏమో కాదు, తనూజకి పాజిటివ్ ఎపిసోడే. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా 10 మందికి రీచ్ అవుతుంది, కాబట్టి లైక్ చేసి అయితే వీడియోని చూడండి. థ్యాంక్ యూ.